మన సీనియర్ కమెడియన్ పద్మనాభం గారిని మన తెలుగు హాస్యనట బృందం ఏంటి కుటుంబం మొత్తం ఘనంగా సన్మానించారు. ఆ విశేషాలు మీకోసం. సార్ అంటే నాకు కూడా బాగా ఇష్టం. మరి నువ్వు వెళ్ళలేదు అక్కడికి? వచ్చి ఉంటే తరిమేసి ఉంటారు. పద్మనాభం గారు 64లో నన్ను కూడా ఓకే చేశారు కాబట్టి చిలకా గోరింకలో ఎంటర్ అయ్యా. ఆ తర్వాత ఒక 150-200 సినిమాల్లో తెగ డూయిట్ వాడాం. అది ఫ్లాష్ బ్యాక్. ఓకే, మహానటులు నాకు బాగా గుర్తు. ఆయన సినిమాల్లో శారద నడిచి వెళ్ళిపోతుంటే జడలోంచి ఓ పువ్వు రాలి పడిపోతుంది. ఈయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళి అది తీసుకెళ్ళి ఏమండి మీ పువ్వు అని ఇస్తాడు. ఆ డైలాగు బాగా గుర్తు. ఆ దృశ్యం కూడా నాకు బాగా జ్ఞాపకం. హాయ్ అంచేత ఆయన ఇట్లా మేము సన్మానించుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఆయన కన్సర్న్స్లో మేము పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరికి భోజనం చేశారా అని అడిగే మొదటి వ్యక్తి ఆయనే అనుకుంటున్నాను నేను. ఐ హ్యాపెన్ టు గో బై అటు పక్కకి వెళ్తుంటే చూసి వచ్చాను పద్మనాభం గారి గురించి. వెన్ వీ వర్ కిడ్స్ హీ వాజ్ ద బెస్ట్ పర్సన్ వీ హ్యాడ్ అండి. అంటే వీ రియల్లీ ఎంజాయ్డ్ వెంకటేష్. నేను వీ యూస్ టు ఎంజాయ్ వాచింగ్ హిమ్ ఇన్ ఆల్ ఆర్ మూవీస్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ థింగ్స్ దట్ యూ హెవ్ డన్ సార్. విష్ణుమూర్తి బొడ్డు నూడి గాలి తేలియాడి తెలుగు గడ్డ మీద పడ్డ పువ్వు పద్మనాభం. విష్ణుమూర్తి బొట్టు నూడి గాలి తేలియాడి తెలుగుగడ్డ మీద పడ్డ పువ్వు పద్మనాభం. గోరువెచ్చని జ్ఞాపకాల నవ్వు పద్మనాభం. నేను సినిమాలలో మొదట్లో వేషాల కోసం నేనే ప్రయత్నాలు చేస్తూ తిరిగి సంపాదించుకుంటున్న తరుణంలో నాకు వేషం మొట్టమొదటిసారిగా ఆయనంతటా ఆయన పిలిచి వేషం ఇచ్చారు. అంటే నా ప్రయత్నం ఏమీ లేదు, ఆయనే పిలిచి ఇచ్చారంటే మరి అంతకుముందు ఏ సినిమా చూసారో నాకు తెలియదు. అది పొట్టి ప్లేడర్ సినిమా. సెట్లోకి వెళ్తుంటే బయట కుర్చీలో పద్మనాభం గారు కూర్చొని ఉన్నారు. సినిమాల్లో చూసా. ఏంటి అది ఎవరు మీది? మాది రాజమండ్రి సార్. దీంట్లో యాక్ట్ చేయడానికి వచ్చా? అవునండి యాక్ట్ చేయడానికి వచ్చానండి. ఏం చేస్తావు? అన్నీ చేస్తానండి. అదే ఏం చేస్తా చేసి చూపించాను. షోలో డైలాగు హిందీలో చెప్పా. హిందీ తప్ప తెలుగు కాదండి కన్నా వచ్చండి. అట్లాగే నేను హిందీ డైలాగు రామారావు గారు చేస్తే ఎలా ఉంటుందని చేసి చూపించాను. బాగుందిరా, వెరీ గుడ్, మంచి టైమింగ్ ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతావు. కానీ ఈ రోజున సన్మానంకి ఒక గెస్ట్గా నేను రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను 1931 ఆగస్టు 20 నాడు పుట్టాను. కానీ నేను పుట్టింది ఈ రోజే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది ఆత్మీయులు, ఇంతమంది హాస్య బ్రహ్మలు, హాస్య పుష్పాలు నన్ను సత్కరించి, నన్ను బాగా గౌరవించి, నన్ను ప్రేమించి, నన్ను ఒక వ్యక్తిగా ఒక మంచి, అంటే డబ్బు ముఖ్యమైనదే ప్రపంచంలో ముఖ్యం. 3 లక్షల రూపాయలు అంటే మాటలు కాదు. కాబట్టి అలాంటి సత్కారాన్ని నేను ఇంతవరకు పొందలేదు, ఇంకా పొందలేను కూడా.